అంత్య దినాలలో ఉన్నామని గ్రహించగలుగుతా ఉన్నా. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక అంత్య దినాలలో జరిగే సూచనలన్నీ జరుగుతున్నాయి. ఏవేవి? రాజ్యముల మీదకి రాజ్యములు, జనుల మీదకి జనులు, కరువులు, యుద్ధాలు, భూకంపాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము అంత్య దినాలలో ఉన్నామని చాలా అంటే ఎక్కువ జ్ఞానం వినియోగించుకోకుండానే మనం చెప్పగలుగుతాము అంత్య దినాలలో మనము ఉంటా ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మన జీవిత కాలంలో కరోనా లాంటి తెగులే చూడలేను నేను, కానీ అలాంటి ఒక తెగుల్ని మనం చూసాం, సునామీని చూసాం, యుద్ధాలు చూసాం కదా, కరువులు చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ భూకంపాలు, కరువులు, యుద్ధాలు, ఇవన్నీ రోజు రోజుకి ఎక్కువైతేనే పోతా ఉన్నాయి. సో మనం అంత్య దినాలలో ఉన్నామని తెలుస్తూ ఉన్నది. సో ఈ అంత్య దినాలలో మనము మరి ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా ప్రార్థన చేసి ఉండాలి అన్నది పోయి చాలామందికి మరి ఏమంటున్నాం, ఇంకా తల కావాలి, ఇంకా ఇది ఇలాంటి ఆశీర్వాదాలు కావాలని చాలా ఉన్నది. సో అంత్య దినాలలో మనం ఏం చేయాలి? ఆయన ఎదుట నిలబడడానికి శక్తిమంతులం కావాలని మనం ఏం చేసుకోవాలి? ఎల్లప్పుడు మనం స్టార్ట్ చేసింది కదా ప్రార్థన గురించి. మనం లూకాసు సువార్త 21వ అధ్యాయము 34వ వచనం ఇక్కడ చూస్తే మనం ఎల్లప్పుడూ దేని కొరకు ప్రార్థన చేయాలి అన్న విషయము ఇక్కడ చెప్పబడినది. ఎల్లప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలంట? 21వ అధ్యాయం లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. ఐహిక మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను, ఐహిక విచారం అంటే ఈ లోక సంబంధమైన విచారముల వలను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినమున నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు ఈ ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఏముండాలి? మన పర్పస్ ఏంది ప్రార్థన చేయడానికి? ఆ మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ముంగట మనం నిలవబడడానికి ఏం కావాలి? శక్తిమంతులం కావాలి. అంటే ఆయన ముంగట నిలబడడానికి శక్తిమంతులం ఎందుకు కావాలి? ఇప్పుడు సూర్యుని దగ్గర పోయి మనం నిలబడాలంటే ఏమవుతాము? మష్ అయిపోతాం కదా. ఎందుకంటే అంత శక్తివంతమైంది. యేసుక్రీస్తు ప్రభు అంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని ముంగట మనం నిలబడాలంటే ఏం కావాలి? మనం పరిశుద్ధులము కావాలి. సో మనం పరిశుద్ధులం కాకపోతే ప్రభు వచ్చినప్పుడు ఆయన ముంగట నిలిచే శక్తి మనకి ఉండదు. సో ఉండాలంటే మనం ఏం చేయాలంటా ఉన్నాడంటే మనం మేలుకగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అన్నది. నిజంగా మరి క్రైస్తవులైన వారికి ఇన్ని జరుగుతూ ఉన్నా ఈ భయం కలగట్లేదు. ఇంకా లోకానుసారమైన చాలా ఆశలతో సతమతం అవుతూ ఉన్నారు. సో మనం జాగ్రత్తగా ఈ విషయాలను తెలుసుకొని మళ్ళీ ఆయన ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగున్నట్లు ఎల్లప్పుడూ మేలుకగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దాంట్లో ఏం చెప్పాడు ఇంకా అంటే, ఈ మాటలు చెప్పుకుంటూ ఏం చెప్పాడంటే, ఆ దినములు నోవా దినముల లాగా ఉంటాయి అని చెప్పాడు. ఆ దినం లోతు దినముల లాగా ఉంటాయి అని చెప్పాడు. నోవా దినముల వరకు ఎలా ఉన్నాయంట? మనుషులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుకొనుటూ పెళ్ళిళ్ళు చేసుకొనుటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. సడన్గా ఆ దినము వచ్చేసింది. నిజంగానే
నేను కరోనా అన్నప్పుడు చాలా భయంగా ఉండే చాలామంది. ఏడికి పోయిందో భయం కదా. అసలు ఇప్పుడు లేనే లేదు కదా. అప్పుడేమో ఎప్పుడు ఎప్పుడు పోతామో, ఏం చేస్తామో, ఆస్తి ఏం చేస్తామో అన్నీ మాట్లాడిండ్రు. కరోనా పోయి సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే మళ్ళీ స్టార్ట్ చేసింది, రీస్టార్ట్. మళ్ళీ ఏడికి పోతుంది రాకుండా. అది రాకపోతే మనం పోతాం. అది రావాలని ఏం లేదు, అది రాకపోతే మనం పోతాం కదా. సో లోతు దినంలో లాగుండేనంట. లోతు దినంలో ఎలా ఉన్నాయో తెలుసా? వారు కూడా సేమ్ అలా తినుకుంటూ తాక్కుంటూ ఇండ్లు కట్టుకుంటూ అని ఉన్నది. అందులో యాడ్ ఏమైంది? ఈ రోజులలో కూడా చాలా మందికి అది ఉన్నది. అంటే తినాలి, తాగాలి, పెళ్లి చేసుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలి అనే ఉంటుందంట అంత్య దినాలలో. ఇవన్నీ జరుగుతున్నా భయం భక్తి లేకుండా ఏమేం చేయాలి? తినాలి, తాగాలి, పెళ్లి చేసుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి అనే ఉంటుందంట. ఇవి 4 అయితే మంచిగా జరుగుతున్నాయి కదా. అంత్య దినాలలో అలా ఉంటుంది. ఈ కరువులు, యుద్ధాలు, భూకంపాలు ఇలా వస్తూ ఉంటాయి. ప్లస్ ఇటు సైడ్ ఏమవుతూ ఉంటాయి? మళ్ళీ తినాలి, తాగాలి, పెళ్లి చేసుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలన్నది కూడా నడుస్తూ ఉన్నది కదా. ఏమైనా భయం భక్తుందా? లేదు. ఈ 2 సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఈ 2 కూడా. సో ఒక దగ్గరకేమో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సూచనలు నెరవేరుతూ ఉంటే మనం సిద్ధపడాలన్న మనసు కలిగి ఉంటే, ఇంకొక వైపు మంచిగా సాతానుడు ఏం చేస్తా ఉన్నాడు? తిను, తాగు, తిరుగు, ఇండ్లు కట్టుకో, పెళ్లి చేసుకో, నువ్వు చూస్తూ ఉండు. ఈ 2 మధ్యలో సత్యమైన క్రైస్తవుడు ఎటువైపు పోవాలని అర్థమవుతలేదు కదా. కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇటువైపు పోవాలన్నా, ఇటువైపు పోవాలన్నా, నోవాలాగా పోవాలన్నా, లేకుంటే ఇక్కడ సిద్ధపడాలన్నా. ఏదో కొంచెం సిద్ధపడంగానే ఇలాంటి శోధనలు వస్తున్నాయి. సతమతం అవుతా ఉన్నారు. సో ఈ సతమతం అయ్యే టైంలో యేసుక్రీస్తు ప్రభు సొల్యూషన్ ఇచ్చాడు, ఎలా సిద్ధపడాలని. ఇది నేను చెప్పేది 24-25 మత్తయి సువార్తలో దీని ఒక సారాంశం ఉన్నది. సో ఎలా సిద్ధపడాలని అంటే 24వ అధ్యాయం చివరిలో చూస్తే నోవా దినాల్లాగా ఉంటాయి అని ఉన్నది. చివరిలో ఉందా? మనుష్య కుమారుని రాక ఎలా ఉంటుంది అని ఉన్నది 24 చివరిలో. దొరికిందా? చివరిలో ఉందా? నేను ఇప్పుడే చెప్తా, ఓకేనా? 24:38. ఎరగ అట్లనే ఉన్నది, అలానే ఉంటుంది అని చెప్పిండు, ఓకేనా? 25లో ఏం కంటిన్యూ చేసిండంటే మీరు ఎలా సిద్ధపడాలి అనేది కంటిన్యూ చేసిండు. సో ఎలా సిద్ధపడాలి అనేది నేను ఇక్కడ షార్ట్లా 3 ఉపమానాలు చెప్పాడు. షార్ట్లా ఉపమానాలు చెప్తే మనకు అర్థమైపోతుంది మనం ఎలా సిద్ధపడాలి. ఫస్ట్ ఏ ఉపమానం చెప్పిండంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను గురించి చెప్పిండు. ఫస్ట్ ఉపమానం. అందరు కన్యకలే, 10 మంది కన్యకలు. అందులో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. వీళ్ళందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే సంఘము కన్యకగా, పవిత్రాలైన కన్యకగా పెళ్లి కుమారుని గురించి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో అందరూ కన్యకలే. కానీ 5 మంది తమ లే దాంట్లో నూనె తీసుకొని పోయారు. ఏమన్నా బుడ్డి అని ఉందా? లేదు, నూనె ఎండ్లో తీసుకున్నారు? సిద్ధలలో నూనెని తీసుకొని పోయారు. ఇంకా 5 మంది ఏం సిద్ధపడకుండా పోయారు. వీళ్ళందరూ కూడా పండుకుండ్రు అని ఉన్నది కదా. ఎదురు చూసి పండుకుండ్రు. సడన్గా అర్ధరాత్రి కేక్ వచ్చింది. సిద్ధపడ్డ వారేమో పెళ్లి కుమారునితోటి
పోయారు, సిద్ధపడని వారేమో విడువబడ్డారు అని ఉన్నాయి. సో మనం ఎలా సిద్ధపడాలి? రెడీగా ఉండాలి. పండుకుంటాం, అందరు పండుకుంటారు, కానీ మన దివిటీలు వెలుగుతూ ఉన్నాయా? మనం పండుకున్నా కానీ దివిటీలు వెలగాలంటే ఏం చేయాలి? సిద్ధులలో నూనె ఉండాలి. నూనె దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మకి, పరిశుద్ధాత్మ ఫలంకి సూచన. మనకు నిద్ర వస్తుంది, కానీ ముందుగానే ప్రభు రాకముందే మనం ఆత్మఫలం ఫలించి రెడీగా ఉండాలి. ఏది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, సాత్విక్, ఇవన్నీ ఎప్పుడు ఫలించి ఉండాలి? ప్రభు రాకముందే. ఒకరిని ప్రేమించాలంటే ఎప్పుడు ప్రేమించాలి? ప్రభు వచ్చిన తర్వాత ప్రభు అనేది ఇప్పుడు ప్రేమిస్తా జరా అంటే నడుస్తుందా? లేకుంటే ప్రభు కోపం పో అంటే అది ప్రభు టపక్న రాగానే మన కోపం టపక్న వెళ్ళిపోతుందా? ముందుగానే కోపం పోయి రెడీ ఉండాలి. చాలామంది అలా రెడీ అవ్వట్లేదు. పోతుందా? 1 డేలో పోతుందా? 10-20 సంవత్సరాల పోంది 1 డేలో వెళ్ళిపోతుందా? చాలామంది రెడీగా లేరు, అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఎలా రెడీ ఉండాలి ప్రభు రాకడకి? ఆల్రెడీ ఫలం ఫలించి రెడీగా ఉండాలి. ప్రభు నువ్వు వచ్చినావు అప్పుడు పోయి ఫలం ఫలిస్తా అంటే ప్రభు వస్తాడు, రెడీగా ఉన్న వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. రెడీగా లేని వారిని వీళ్ళు మళ్ళీ పోవాలని ఉన్నది, పోయి తలుపు తడతారు. అంటే ప్రభు వారితో ఏమంటాడు? మీరెవరో నేను ఎరగను అంటే వాళ్ళకి తెలుసు, ప్రభువుకి తెలుసు. సేమ్ ఏ వర్డ్ అయితే మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, దయ్యంలను సేమ్ వర్డ్ వీళ్ళకి కూడా యూజ్ చేసిండు. మీరెవరో తెలియదు. సో మనం ఎలా సిద్ధపడాలి? ఫలం ఫలించి సిద్ధపడాలి. రెండో ఉపమానం ఏం చెప్పాడు? తలాంతుల ఉపమానం చెప్పాడు. రెండో ఉపమానం తలాంతుల ఉపమానం లేని వారి సామర్థ్యం చెప్పున ఒకనికి 1, ఒకనికి 2, మరి ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు. మరి 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏమో పోయి ఏం చేశాడు? దాన్ని 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? 4 చేశాడు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే వీళ్ళందరూ 2 తలాంతులు తీసుకున్న వారు, 5 తలాంతులు తీసుకున్న అతను చక్కగా కష్టపడి పనిచేశాడు. ఈ 1 తలాంతు ఉన్నాడు చూడండి, డేంజరస్ కేసు. ఈయన ఏం చేసిండు? ఒక్కటి చిన్న పని ఇచ్చిండు ఈయనకి ఎక్కువ పని ఇచ్చిండా? అంటే 5 తలాంతులు అంటే ఎక్కువ పని, 2 తలాంతులు అంటే కొంచెం తక్కువ పని, 1 తలాంతులు అంటే లీస్ట్ పని, దానికంటే తక్కువైన పని లేదు, లీస్ట్ పని ఇచ్చాడు. ఆ లీస్ట్ పని చేయడానికి కూడా ఈయన ఏం చేశాడు? తీసుకుపోయి భూమిలో దాచిపెట్టేసి ఐడియా వేసాడు మైండ్లో. ఏం ఐడియా వేసుకున్నావు? నువ్వు విత్తని చోటు కోయివాడవు నైనా, చల్లని చోటు పంట కూర్చుకొని వాడవు, కాబట్టి నేను భయపడి నీ వెళ్ళి ఆ తలాంతుని ఏం చేసిండంట? తవ్వి బాధ నీ తలాంతు నువ్వు తీసుకో అంటే ప్రభు ఏమంటాడు అప్పుడు? అయ్యా నేను విత్తని చోటు కోయివాడనని నీకు తెలుసు కదా, అయితే సౌకారులకు ఇచ్చినుంటే బ్యాంకులో పెట్టినుంటే వడ్డీ అయినా వస్తుండే కదా అని చెప్పేమంటాడు? ఆయన నిజ స్వరూపం చెప్తాడు. ఈయన ఎవరు? యాక్చువల్కి సోమరి అయిన చెడ్డదాసుడు. ఈయన ప్రాబ్లం ఏంది? సోమరి అయిన చెడ్డదాసుడు. ఈ మొదటి కన్యకల ప్రాబ్లం ఏంది? సోమరులు. ఫలించలే, సిద్ధపడలే. సో ఈ సోమరి అయిన చెడ్డదాసుడు లాగా మనం ఉండకూడదు. నేను అనుకుంటా ఉన్నా, మరి మీరు ఎన్ని తలాంతులు పొందిండ్రు అనుకుంటున్నారు? 1, 2, 5 లేకుంటే ఏమీ ఇయ్యలేదు అనుకుంటున్నారు? మీరు ఎన్ని తలాంతులు పొందిండ్రని మీ కాన్ఫిడెన్స్ ఏం చెప్తుంది? 2? ఇంకా మిగిలిన వారికి ఏం లేదు.
ఏం లేని వారు లేరు, ఒక్కటైనా ఉన్నది ఉన్నది ఇంట్లో లేరు. మీరు ఎస్కేప్ ప్రభువా నాకు ఇయ్యలేదని మీరు ఏం చెప్పలేరు ఆడ. ఒక్క తలాంత అయితే గ్యారంటీకి ఇచ్చిండు. ఈ ఒక్క తలాంతు ఇచ్చిన వారు ఏంటంటే అట్లీస్ట్ ఇంట్లోనన్నా సాక్షి బిడ్డలుగా ఉండండి, మీ ఊర్లోనన్నా సాక్షి బిడ్డలుగా ఉండండి. నిజంగా చాలామంది క్రైస్తవులు వారి ఊర్లో కూడా వారి ఇంట్లో కూడా నిజంగా మంచి పేరు సంపాదించుకున్నట్లే చాలామంది. మరి మనము ఎన్ని దినాలు అలానే ఉంటాము? సో జాగ్రత్తగా మనం సిద్ధపడుట, అట్లీస్ట్ మన ఇంట్లో మన ఊర్లో సంఘంలో అయినా మనం మంచి పేరు సంపాదించుకోకపోతే ఇంకెట్లా మనం సిద్ధపడుతున్నట్టు? చిన్న పని, స్మాల్ వర్క్. నిజంగా ఎంతోమంది సేవకులు బయటికి పోయి పలు ఊర్లలోకి పోయి దెబ్బలు తిని ఆకలి దప్పులతో అన్న వస్త్రములు సరిగ్గా లేకుండా ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుడు ఓకే నాయనా నువ్వు అంత పెద్ద పెద్ద అన్నీ చేయకు, చిన్న పని. ఎప్పుడైతే మనం చిన్న పనిలో, మనం చాలా రోజులు దాన్ని ధ్యానించాం కదా, కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నవాడు అనేక వాటిలో. ఎప్పుడైతే మనం చిన్న పనిలో నమ్మకంగా ఉంటామో చూడండి ఏం సిద్ధాంతం జరుగుతుందో తెలుసా? ఈ ఒక్క తలాంతు తీసుకుపోయి ఎవరికి ఇస్తాడు? కలిగిన 10 తలాంతులు ఉన్నోనికి ఇస్తాడు. వీళ్ళు పక్కకున్న వాళ్ళు ఏమంటారు? అయ్యా ఆయనకు ఆల్రెడీ 10 ఉన్నాయి, మళ్ళెందుకు ఇస్తున్నావు అంటాడు. కానీ ప్రభు ఏమంటాడో తెలుసా? కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని దగ్గర నుంచి తీసివేయబడుతుంది. అంటే మనం పని చేయలే, దేవుడు మనం లోకానికి ఉప్పుగా లేము, మరి వెలుగుగా లేము, ఫలించట్లేము, సోమరుగా ఉన్నాము, అసలు కేర్ చేస్తలేము అంటే ఏం చేస్తాడు? మళ్ళీ ఎవరు ఫలిస్తున్నారో, ఎవరు పని చేస్తున్నారో వారికి తీసి ఇస్తాడా? అయ్యాడా? చాలామంది సోమరుగా ఉంటున్నారు. ఇచ్చిన చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉంటలేరు. ఈవెన్ స్మాల్ వర్క్, చిన్న పని. మరి ప్రభు ఏం చేస్తాడు? తీసి ఎవరు పని చేస్తున్నారో వారికి ఇస్తాడు. సో ఇది ఎందుకు చెప్తున్నా? మీ ఉన్న తలాంతు తీసుకోకపోకముందే మారమనసు పొంది ఏం చేయాలి? ప్రభువా ఎన్ని దినాలు ఏదో అయిపోయింది అజ్ఞానంలో, నేను ఇక మీదట అలా ఉండకూడదు, దాంతో నేనేం చేయాలి? ఇది సిద్ధపడాలి. ప్రభు వస్తే మనల్ని లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఈయన లెక్క అడిగిండా? సో అలాగనే మనల్ని లెక్క అడుగుతాడు. సో మనం రెడీగా ఉన్నామా? ఎవరు కూడా ఇయ్యలేదు అని చెప్పలేరు. ఇచ్చాడు, ఒక్కటి లీస్ట్ ఇచ్చాడు. సో మనము బుద్ధిగల కన్యకల లాగా ఆత్మఫలం ఫలించి రెడీ ఉన్నామా? మళ్ళీ ఒక్క తలాంతు పొందుకున్న వాళ్ళలాగా సోమరితనంగా ఉన్నామా? లేకుంటే కష్టపడి పని చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. సో లాస్ట్ది ఏం చెప్పాడు? గొర్రెలు మేకల ఉపమానం చెప్పాడు. గొర్రెలు రైట్ సైడ్ ఉండే అంట గొర్రెలను చూసి ప్రభు అంటాడంట, దేవుని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పునాది వేయబడక ముందు సిద్ధపడిన ఆ రాజ్యంలోనికి నాతో కలిసి ఆనందించండి అంటాడంట. అప్పుడు ఈ గొర్రెలు అంటే మనుషులే, వారు గొర్రెలు కాదు, మనుషులు. కానీ స్వభావం ఏంది? గొర్రెలు లాంటి స్వభావం. గొర్రెలు ఏం చేస్తాయో తెలుసా? అంత సాధారణంగా ఫైట్ చేయవు. మేకలు ఏం చేస్తాయో తెలుసా? ఫైట్ చేస్తే ఏదంటే అది ఎక్కి తింటుంది. చూసినావాను? దాన్ని కనిపించాలి ఆలస్యం, ఎక్కి తినుడే దేని మీద. గొర్రెలు అలాంటి పనులు చేయవు జనరల్గా. ఓకే, మనం గొర్రెలమా మేకలమా తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ గొర్రెలను చూసి అంటాడంట, అలా అంటే వీరు గొర్రెలు రిప్లై ఏమిస్తారా? ఎప్పుడు
ప్రభా మేము ఇలా చేసినాం అని వాళ్ళతో చెప్పేది ఏం చెప్తాడంటే, గొర్రెలను చూసి, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఏం చేసిండ్రు, భోజనం పెట్టిండ్రు. మరి నేను దప్పిగా ఉన్నప్పుడు నీళ్ళని ఇచ్చిండ్రు. మరి నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను చూడవచ్చి తిరిగి, మరి నేను జ్వరలో ఉన్నప్పుడు పరామర్శించి, నేను దిగంబరి అయి ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చిండ్రు అంటాడు. ప్రభువా ఎప్పుడు చేసినాం ప్రభువా అంటే వీరు అంటారు. అప్పుడు ప్రభు అంటాడు, ఈ చిన్న వాళ్ళు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. సో మేకల దగ్గరికి వస్తాడు. నా తండ్రి చేత శపింపబడిన వారలారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకేం చేయలే, ఆహారం ఇయ్యలే. మరి నేను దాహంగా ఉన్నప్పుడు దాహం ఇయ్యలేదు. మరి నేను దిగంబరి అయిన ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇయ్యలేదు. మరి నేను చెరలో ఉన్నప్పుడు నన్ను చూడరాలేదు. మరి నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వాళ్ళు కూడా అంటారు, ప్రభువా ఎప్పుడు అని అంటే, ఈ చిన్నవాళ్ళు ఒకరికి చేయకుంటే నాకు చేయనట్టే. సో ఈ ఉపమాన భావం ఏంది? మనలో మీలో ఎవరు పేదవాళ్ళుగా ఉన్నారు, ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, ఎవరికి ఆహారం లేదు. నేను చూస్తూ ఉంటే ఎక్కడికి పోయినా కానీ పాస్టర్ గారికి బాగా పెడతారండి. అదే పక్కకు పేదోడు కూర్చుంటాడానికి పెట్టారండి. మళ్ళీ అది నాకు తెలియదు ఆ టెక్నాలజీ ఏందో. నిజంగా చెప్తున్నాను నేను. ఇది నేను సేవకునిగా ఇది నేను చూసింది చెప్తా ఉన్నా. మీరు కూడా మీ మనసాక్షికి పెట్టుకోండి. పక్కకి సంఘస్థుడు కూర్చొని ఉంటాడు, కొంచెం పెద్దవాడు కూర్చొని ఉంటాడు, ఆయనకి 4 ముక్కలు ఎక్కేరారు, ఇక్కడ వేస్తారు ఎంతనన్నా విరగని. అట్లా చేస్తారా చెయ్యరా? నేను చూసిన తప్ప చెప్పండి నాకు. ఇప్పటి అంటే నేను ఇది చెప్పాలి కదా, ఇక్కడ వేస్తే పుట్ట పెరుగుతుంది. ఇది ఇక్కడ ఏంటి? ఇది ఎవరు చెప్పిండు? నేను చెప్పినా ప్రభు చెప్పిండా? ప్రభు చెప్పిండు. ఒకవేళ మీరు మారు మనసు పొందలే, ఇక్కడ వేసిండ్రు, ఈయనకు షుగర్ బీపీ వస్తే తొందరగా పోతాడు, మరి మీరు లెక్క చెప్పాలి. చాయిస్ మీది. మీలో ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, ఎవరు పేదగా ఉన్నారు, హెల్ప్ చేసుకోవాలి. గొర్రెల్లాగా నేను హెల్ప్ చేయా, నేను పట్టించుకోను, మీ ఇష్టం. సిద్ధంగా ఎలా ఉండమన్నాడు? ఎలా సిద్ధంగా ఉండమన్నాడు అంటే ఇలా రెడీగా ఉండమన్నాడు. మరి హెల్ప్ చేసిన రికార్డులు ఏమైనా ఉన్నాయా? లేవా? అంటే మనం రెడీగా ఉండాలి. సో మిగిలిన టైంలోనైనా, మనకు దేవుడు ఇచ్చిన మిగిలిన కాలంనైనా ప్రభా మేము సద్వినియోగించుకుంటాం. ఏమేం చేయాలి? ఆత్మఫలం మొదట ఫలించాలి, బుద్ధిగల కన్యకలుగా. రెండోది, దేవుడు మనకిచ్చిన తనాలని దాచిపెట్టకూడదు, వినియోగించాలి. మూడోది, మన తోటి సహోదరులకు అంటే సంఘంలో ఉన్న ఒక్కరికొక్కరు మనం ఏం చేసుకోవాలి? హెల్ప్ చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా నేను జనరల్గా సేవకుల నోట్లు ఇచ్చే ఒక్క కప్పు సేవకునికి మంచినీళ్ళు ఇచ్చినా కానీ దాని ప్రతిఫలం పొందుతాడని చెప్తాడు. నైనా మీ సహోదరులకు ఇలా చెయ్యాలి అని చాలా తక్కువ మంది చెప్పుట విన్నా. సో మీరు చాలా జాగ్రత్తగా మీ తోటి సహోదరులతో ఎవ్వరికి ఏమున్నది చూడాలి, చక్కగా చూసుకోవాలి, పోవాలి, పరామర్శించాలి. వారికి చేసినట్టయితే దేవునికి చేసినట్టే. సో మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ 3 ఎలా సిద్ధపడాలి? బుద్ధిగల కన్యకల్లాగా ఆత్మఫలం ఫలించాలి, దేవుడు మనకిచ్చిన తలాంతుని గిఫ్ట్ని దాచిపెట్టకూడదు, వినియోగించుకోవాలి. మూడవది, మన తోటి సహోదరులకి సంఘస్థులకి ఒక్కరికొకరు ఏం చేసుకోవాలి? హెల్ప్ చేసుకోవాలి. ఒకవేళ అలా చేసుకోకపోతే ఒక్క దినం లెక్క
అప్పజెలుకోవాల్సి వస్తుంది. రెడీగా ఉండకపోతే మరి ప్రభు తీర్పు తీరుస్తా అని ఇలా చాలా చక్కగా చెప్పాడు. సో చివరి దినాలు నోవాలాగా ఉంటాయి, శోధనలో పడకుండా. లోతు దినాల్లాగా ఉంటాయి, శోధనలో పడకుండా మనం అందరము సిద్ధపడాలి. ఎందుకంటే మనం నూతన ప్రారంభము చేయాలి. మిగిలిన టైం అయినా మరి మనం ప్రభు చెప్పినట్టు జీవించి, ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా కానీ మనం సిద్ధంగా ఉన్నా. ఆయన రాకడ లేట్ అయితే మనమన్నా పోవాలి కదా. కాబట్టి మనం సిద్ధంగా ఉండి మరి ప్రభు మనల్ని బల మంచి దాసుడా అన్న సాక్ష్యం పొందుకునేలాగా మనం అందరం కూడా సిద్ధపడదాం. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. మరి హరీష్ తమ్ముడు ప్రార్థన చేస్తాడు. మనకు టైం అవుతుంది కాబట్టి మనము ముగించుకుందాం.